నమస్తే, మీరు చూస్తున్నది RZTV7 న్యూస్. విశాఖ ఉక్కు పరిశ్రమలో అన్యాయంగా తొలగించిన 5400 కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో CITU, AITUC, CFTU సహా పలు కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కు పోరాటాన్ని అణిచివేయడానికి పోలీసులను మోహరిస్తూ కార్మికులపై నిర్బంధం కొనసాగిస్తున్నారని విమర్శించారు. అర్సలర్ మిటల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి ఇనుప గనులు సిఫార్సు చేస్తూ బాబు రాష్ట్ర ప్రజల పోరాటాన్ని విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు పరిశ్రమ కూడా పెట్టని కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తూ విశాఖ ఉక్కు కోసం పోరాడే కార్మికులకు నిర్లక్ష్యం చేయడం అన్యాయం అన్నారు. ప్రజాస్వామిక హక్కులను రద్దు చేయడమే కాకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కార్మిక సంఘాలు తీవ్రంగా విమర్శించాయి. 5400 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు తగిన ఇనుప గనులు కేటాయించాలని, ప్రైవేటీకరణ విధానాలను విరమించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వివిధ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఇలాంటి కార్మిక హక్కుల గురించి మరిన్ని వార్తల కోసం RZTV7 న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి. విశాఖ ఉక్కు సొంత గనులు, విశాఖ ఉక్కు సొంత గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన 5400 మంది విధుల్లోకి, 5400 మందిని విధుల్లోకి. విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్యత, అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్యత. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని. కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, అఖిల పక్ష కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, అఖిల పక్ష కార్మిక సంఘాల ఐక్యత. విశాఖ 400 మంది కార్మికులను వెంటనే తొలగించిన 5400 మంది కార్మికులను వెంటనే. స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి, స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి. ప్రైవేటీకరణ ఆపేంత వరకు, ప్రైవేటీకరణ ఆపేంత వరకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, అఖిల పక్ష కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత, అఖిల పక్ష కార్మిక సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఐక్యత, అఖిల పక్ష ప్రజా సంఘాలు, కార్మిక సంఘాల ఐక్యత. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు. స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన 5400 మంది విధుల్లోకి, విశాఖ స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన 5400 మంది విధుల్లోకి, అక్రమంగా తొలగించిన 5400 మంది విధుల్లోకి, అక్రమంగా తొలగించిన 5400 మంది విధుల్లోకి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ ప్లాంట్ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు కూడా కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దున్నపోత మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రైవేటీకరణకే ముగ్గు చూపుతా ఉన్నారు. ఇటీవల 5400 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికుల్ని విధుల నుంచి తొలగించారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు లేక నష్టాల్లో పోతా ఉంది. సొంత గనులు కేటాయించుంటే నష్టాలు వచ్చుండేవి కావు. పరిశ్రమను కాపాడుతున్నారు. ఖచ్చితంగా పెద్ద పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి విశాఖ ఉక్కును అమ్మివేయడానికి చూస్తా ఉన్నారు. అనేక పోరాటాల ఫలితంగా, 37 మంది బలిదానాల ఫలితంగా అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేసి కొన్ని వందల గ్రామాలు ఖాళీ చేసి 26,000 ఎకరాలు భూములు ఇస్తే ఈ రోజు ఆ పరిశ్రమను ప్రైవేట్ పరం చేయడానికి మోడీ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. గత
జగన్ ప్రభుత్వం గాని ఈనాడు చంద్రబాబు ప్రభుత్వం గాని ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల ఓట్లు తీసుకొని గద్దెనెక్కి ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడకుండా, విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మాట్లాడకుండా రాష్ట్రంలోని ప్రభుత్వాలు వ్యవహరిస్తా ఉన్నాయి. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి, తొలగించిన 5,400 కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి, సొంత గనులు కేటాయించాలని చెప్పేసి అట్లా జరిగే వరకు కూడా ఈ పోరాటం ప్రజల మద్దతుతో ముందుకు సాగుతుందని కేంద్ర కార్మిక సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఈ ధర్నా చేస్తా ఉన్నాం. మా ధర్నాను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం దిగాలని కోరుతా ఉన్నాం. కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ రోజు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మున్సిపల్ పట్టణాల్లోనూ కూడా జరుగుతున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో తొలగించిన 5,400 మంది కార్మికుల్ని కూడా తిరిగి వెంటనే రీఇన్స్టేట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం. గవర్నమెంట్ ఈ పనికి బదులు అనకాపల్లిలో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కట్టితే ప్రోత్సాహిస్తూ ఉంది. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికలకు ముందేమో ఉపన్యాసాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీకి ఉడిగించేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి అందరికీ కూడా కాళ్ళు జరిగి వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి వీళ్ళు ఎత్తి మీద తీసుకుంటా ఉన్నారు. సీరియస్ గా మేము రియాక్ట్ అయ్యిందంటే చంద్రబాబు నాయుడు వైఖరి ఇలాగే కొనసాగితే ఈ స్టీల్ ప్లాంట్ ఈ ఉద్యమం కారణంగానే ఆయన తన పదవిని, ప్రభుత్వాన్ని కోల్పోవలసి ఉంటుందని మా ఉద్యమం ముందుకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన జరుగుతూ ఉంది. దీనికి మద్దతుగా దేశంలో అనేక చోట్ల మద్దతు తెలియజేస్తా ఉన్నారు. కానీ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కార్మికుల్ని ఘోరంగా మోసగించి మేము డబ్బు కేటాయిస్తాం, ప్రైవేటీకరణ ఆపుతాం అని చెప్పారు. కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఏ మాత్రం ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవడానికి వెనుకాడట్లేదు, ఉపసంహరించుకోవాలనే ఆలోచన కూడా లేదు. సొంత గన్లు లేవు, లేదా సొంత కార్యాచరణ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 1000 మంది రెగ్యులర్ ఉద్యోగుల్ని బీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేసింది. అలాగే 4,500 మంది కాంట్రాక్ట్ 5,400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు పంపించేస్తుంది. దానివల్ల విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టూ ఉన్నటువంటి అనేక వ్యాపారస్తులు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారస్తులు, అలాగే షాపులు అనేక ఉన్నాయి. వాటి మీద ఆధారపడినటువంటి లక్షలాది మంది ఈవేళ ఉపాధి ఉన్నారు. అనేక కుటుంబాలు ఈవేళ రోడ్డును పడుతూ ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపాలి, లేదంటే దాని మూల్యం చెల్లించక తప్పదు.